ముందుగా యేసుక్రీస్తు వారు పరలోకానికి కొనుపోబడిన తర్వాత తన శిష్యులు ఏ విధంగా సువార్తను ప్రకటిస్తూ హతసాక్షులయ్యారో ముందుగా శిష్యులు వచ్చి చెప్తారు. అందరూ వింటూ ఎంకరేజ్ చేయవలసిందిగా కూర్చో. సిలువకు తాళ్ళతో కట్టివేసి రాళ్ళతో నన్ను కొట్టబడక నేను హతసాక్షిని. అందరికీ వందనాలు. నేను నతానియేలును. నన్ను బర్తలోమై అని కూడా పిలుస్తారు. నా యందు ఏ కపటము లేదని యేసుక్రీస్తు వారు నేను యేసయ్యను వెంబడిస్తూ అనేక విషయాలలో అడిగి తెలుసుకున్నాను. నేను ఆత్మీయాలలో సేవ చేస్తున్నప్పుడు నేను బ్రతికుండగానే నా చర్మం ఒలిచి తలకిందులుగా సిలువ వేసి చంపారు. నేను క్రీస్తు వరకు హతసాక్షిని అయ్యాను. వందనాలు. నా పేరు యాకోబు. యేసుక్రీస్తు వారి శిష్యులలో ప్రాముఖ్యమైన ముగ్గురిలో నేను ఒకరిని. యేసుక్రీస్తు వారు మాకు అతి శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇచ్చారు. యేసుక్రీస్తు వారు రూపాన్ని పొందినప్పుడు ఆయనను చూచుటకు మాకు తెల్లతలు ఇచ్చారు. ఇష్టమైన తోటలో ఆయన ప్రార్థించుకున్నప్పుడు మేము కూడా ఉన్నాము. 12 మంది శిష్యులను మొదటిగా హతసాక్షిని అయ్యాను. క్రీస్తు శకం 44వ సంవత్సరంలో యెరూషలేములో క్రీస్తు నేను హతసాక్షిని అయ్యాను. వందనాలు. నా పేరు తోమా. నేను యేసుక్రీస్తు వారిని చాలా ప్రేమించేవాళ్ళను. యేసుక్రీస్తు వారు 3వ దినమున లేచిన తర్వాత నా తోటి శిశువులకు అప్పడినప్పుడు వారు నాతో చెప్పినప్పుడు నేను నమ్మలేదు. నాకు అనుమానం ఎక్కువగానే ఉండేది. మరలా ఆయన నాకు అప్పడినప్పుడు నేను నమ్మలేదు కనుక ఆయన చేతులు చాపి ముట్టి చూడమని చెప్పినప్పుడు నేను ఆయన చేతిలో వేలు పెట్టి చూసి ఆశ్చర్యపోయాను. హిందూ దేశమునకు పరిచర్య నిమిత్తము వెళ్ళినప్పుడు అక్కడి వారు నన్ను గోళముతో పొడవగా నేను హతసాక్షిని అయ్యాను. నా పేరు పేతురు. నేను చేపలను పట్టే జాలరుడను. ఒకరోజు యేసుక్రీస్తు వారు నా దగ్గరకు వచ్చి నన్ను మనుషులను పట్టే జాలరుడిగా చేస్తా అన్నాడు. నన్ను ఆయన శిష్యులలో ఒకరిగా చేర్చుకున్నాడు. ఆయన నాకు పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఇచ్చేదనని అన్నాడు. యేసుక్రీస్తు వారిని సిలువ వేయడానికి తీసుకొని వెళ్ళినప్పుడు నేను 3 సార్లు ఆయనను ఎరుగను అని అన్నాను. నేను యేసు ప్రభు అంతటి వాడను కాను గనుక తల క్రిందులుగా సిలువ శిక్ష వేయమని చెప్పి హతసాక్షినైంది. అందరికీ వందనాలు. నా పేరు ఫిలిప్పు. నేను యేసయ్యను వెతకలేదు. యేసయ్య నన్ను పిలిచి వెంబడించమనను. వెంటనే నేను ఆయన రాబోవాడు ఈయనే అని తెలుసుకున్నాను. నన్ను తలకిందులుగా చుట్టబడి రాళ్ళతో కొట్టబడి రక్తం కార్చు నేను హతసాక్షినైనా. పేరు తాతాయి. నన్ను యూద లెబయి అని కూడా పిలుస్తారు. నన్ను
బంధముతో నన్ను కొట్టి చంపారు. నేను క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాను. మత్తాయి, నేను సుంకపు పనిని చేసేవాడిని. యేసయ్య నన్ను పిలవగానే నేను ఉద్యోగం వదిలిపెట్టి యేసయ్యను వెంబడించాను. యేసయ్య చేసిన నీతిని చెప్పిన నీతిని రాసి పెట్టుకున్నాను. అది సువార్తగా మారింది. నేను ఐకియాలో సువార్త చేస్తున్నప్పుడు నన్ను కత్తితో పొడిచారు, చంపారు. క్రీస్తు కొరకు నేను హతసాక్షిగా అయ్యాను. అందరికీ వందనాలు. నా పేరు కననీయుడైన సీమోనును. నేను యేసే శిష్యులలో ఒకడిని. నేను పారసీకాలో స్వార్థ చేస్తున్నప్పుడు నన్ను రంపంతో కోచి చంపాడు. నేను యేసయ్య కొడుకు అసస్థాస్తిగా అయ్యాను. ముందుగా దేవునికి వందనాలు. వచ్చిన వాళ్ళందరికీ వందనాలు. నా పేరు యాకోబు. అల్ఫై కుమారుడైన యాకోబు. యేసే శిష్యుల్లో నేను ఒకరిని. సిరియా దేశంలో నేను స్వార్థ ప్రకటిస్తున్నాను. రాళ్ళబట్టి కొట్టి చంపారు. నేను క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాను. నా పేరు యోహాను. నేను యేసుక్రీస్తు వారు ప్రేమించిన శిష్యుడను. నేను జాలరవాడిని. యేసుక్రీస్తు వారు పిలిచి వెంబడించవనగానే వెంబడించిన. మీరు ఆయన రూపాంతరం చెందినప్పుడు చూసే ధన్యత మాకిచ్చారు. శిలువపై చనిపోయేటప్పుడు నేను మాత్రమే అక్కడ ఉన్నాను. యేసుక్రీస్తు వారి తల్లి అయిన మరియను నాకు అప్పగించారు. ఎన్నో హింసలు పెట్టారు. ఒకసారి మరుగుతున్న నూనెలో విసిరేశారు. క్రీస్తు శకం 98వ సంవత్సరంలో క్రీస్తు కొరకు హతసాక్షిగా అయ్యాను. నేను సౌలును, యూదా ఆచారాల్లో ప్రవీణుడిని, క్రైస్తవ శిష్యులని హింసించేవాడిని, క్రీస్తు శిష్యుడైన స్టెఫెను చంపడంలో సహకరించిన వాడిని. ఒకరోజు దమస్కు మార్గంలో ప్రయాణించుచుండగా ఒక ప్రకాశవంతమైన వెలుగు ప్రకాశించినందున ఒక శబ్దం, నేనే నీవు హింసించుచున్న యేసుని అని వినబడింది. అప్పుడు నా హృదయం కదల్చబడింది. సౌలుగా ఉన్న నేను పౌలుగా మారాను. అప్పటి నుండి యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నాను. ఎన్నో సంఘాలు స్థాపించాను, పత్రికలు రచించాను. నన్ను రోమా దేశంలో శిరచ్ఛేదం చేసి చంపేశారు. నేను క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాను. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. నేను జెబెదయి కుమారులకు తల్లిని. నాకు 2 కుమారులు, యోహాను, యాకోబు. నేను యేసయ్య ప్రసంగాలు వింటూ ఉండేదాన్ని. నా కుమారులు యేసయ్యతో ఉండడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఒకరోజు నేను యేసయ్యను కలిసి నీ రాజ్యంలో నా 2 కుమారులను ఒకరిని కుడి వైపున ఇంకొకరిని ఎడమ వైపున కూర్చుండబెట్టమని అడిగాను. నా పేరు అన్న. నేను ఒక ప్రవక్తని. నేను 84 సంవత్సరాల నుండి విధవరాలుగా ఉండేదాన్ని. అప్పుడు రోజు దేవాలయంలో ఉపవాస ప్రార్థనలు, రాత్రి పగలు సేవ చేస్తూ ఉండేదాన్ని. మరియు యెరూషలేములో విమోచన కొరకు కనిపెడుతూ ఉండేదాన్ని. మరియా, యోసేపు గారి శిష్యు యేసుక్రీస్తు దేవాలయంలోకి తొలుకొని రాగా నేను చాలా సంతోషంతో యేసుక్రీస్తుని కొనియాడితిని. అలాగే నా వారు విమోచన కొరకు కనిపెడుతూ యేసుక్రీస్తు
క్రీస్తు గురించి మాట్లాడారు. నా పేరు సుసన్న. నేను సుసన్న యేసయ్యకు ఉపచారం చేశాను. నా పేరు సుసన్న. నా పేరు యోహన్న. యేసయ్య దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తున్నారు. నేను యేసయ్యకు ఉపచారం చేశాను. అందరికీ వందనాలు. నన్ను పేద విధవరాలని అంటారు. నేను చాలా పేద. నా దగ్గర 2 కాసులు తప్ప మరేమీ లేదు. ఒకరోజు దేవాలయంలోకి వెళ్ళి నా దగ్గర ఉన్న 2 కాసులు కానుక పెట్టెలో దేవుని సేవకై వేశాను. అప్పుడు యేసుక్రీస్తు వారు నన్ను చూచి, ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేశానని అన్నాడు. అందరూ తమకున్న వాటిలో వేసి కానీ నేను అందరూ తమకున్న వాటిలో వేసిరి కానీ నేను నా జీవనం అంతే వేసాను. అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నన్ను సమరయ స్త్రీ అంటారు. నన్ను గూర్చి యోహాను సువార్త 4వ అధ్యాయం 5 నుండి 30 వచనాల వరకు రాయబడి ఉన్నది. నేను ఒక సమరయ స్త్రీని. దాహము కొరకు నేను బావి దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారు నేను చేసినవన్నీ నాకు తెలియజేయగా నా హృదయం తెరవబడి ఆయన యందు విశ్వాసం ఉంచి మరెన్నడూ పాపం చేయలేదు. నేను పొందుకునే రక్షణ ఆనందాన్ని నా ప్రజలను సమరయులకు తెలియజేసి తిని అనేక మంది యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా స్వీకరించి విశ్వాసం ఉంచింది. అందరికీ వందనాలు. నేను రక్తస్రావ రోగం గల స్త్రీని. నేను 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగి బాధపడుచున్నాం. నేను అనేక వ్యాధుల చేత ఎన్నో తిప్పలు పడి నాకు కలిగినంతయు వ్యయము చేసి కొన్నాను, కానీ నాకు ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడ్డాను. అప్పుడు నేను యేసయ్య గురించి విన్నాను. నేను అప్పుడు యేసయ్య వస్త్రమును ముట్టాను బాగుపడడానికి. జనసమూహం ఆయన వెనుకకు వచ్చినప్పుడు ఆయన వస్త్రం ముట్టిన వెంటనే నా రక్తధార కట్టెను. నా శరీరములోని ఆ వ్యాధి నివారణ అయ్యింది. అప్పుడు యేసయ్య నా వైపు చూచి, కుమారి, నీ విశ్వాసము నేను స్వస్థపరిచినని చెప్పి నన్ను దీవించాను. అందరికీ వందనాలు. నా పేరు మరియా. నేను మార్తా లాజరు గారి సహోదరిని. ఒకరోజు యేసుక్రీస్తు వారు ఉన్న ఇంటిలోనికి వచ్చి నా దగ్గర ఉన్న విలువైన అత్తరు గుడ్డిని పగలగొట్టి ఆయన పాదములకు తలకు రాసి నా కన్నీళ్లతో ఆయన పాదములను కడిగి నేను చేసిన పాపములన్నిటికై పశ్చాత్తాపపడ్డాను. ఆయన నా విస్తారమైన పాపములన్నింటినీ క్షమించాడు. అప్పటి నుండి యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ ఆయన బోధ వింటూ ఉపచారం చేశాను. యేసుక్రీస్తు వారు 3వ రోజున తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటగా నాకు కనపడ్డారు. అందరికీ చెప్పండి కొట్టాల్సిన ఆయన ఇక్కడ లేడు. తన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. మార్కు 26. అందరికీ వందనాలు. మీరు జీవాధిపతిని చంపిన కానీ దేవుడు ఆయనను పుట్టిన నుండి లేపెను. దానికి మేమందరం సాక్షులు. అందుకే ఉన్నాను. యేసు దేవుడు లేపెను. దీనికి మీ అందరము
సాక్షి Lord, God bless you.